ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో రవాణాపైన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేక దృష్టి సారించింది. తొలి దశలోనే ఏడాదికి 20,000 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ను ఏర్పాటు చేశారు. విశాఖ ప్రాంతంలోని ఔషధ పరిశ్రమలు, సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఎగుమతులకు భారీ ఊతమివ్వనుంది. ప్రారంభ దశలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి ప్రధాన నగరాలకు దేశీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మక భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు మరి కాసేపట్లో. రెండు దశాబ్దాలుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై రాజకీయ వివాదాలు, న్యాయ పోరాటాలు జరిగాయి. కానీ 2020-2024 మధ్య జరిగిన వేగవంతమైన అభివృద్ధి దశ చివరకు చేరుకోవడంతో ప్రతిష్టంభన తొలగించింది. 2020 మార్చి 30న ప్రాజెక్టు అవార్డు చేయబడింది. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్కు అధికారికంగా అప్పగించింది ప్రభుత్వం. 2020 నవంబర్ 11న క్రిటికల్ క్లియరెన్స్ లభించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం లభించింది. కొత్త విమానాశ్రయానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, వినియోగాల మద్దతు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఫిబ్రవరి 16న గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. విమానాశ్రయానికి సంబంధించిన పరిపాలనా అనుమతి వివరాలను తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ గెజిట్లో నోటిఫికేషన్ ప్రచురించబడింది. దీంతో ఉత్తరాంధ్రుల స్వప్నం సాకారంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ ప్రభుత్వాలు ఉన్నాయన్నది నగ్న సత్యం. అందుకే ఇరు పార్టీల మధ్య క్రెడిట్ ఫైట్ జరుగుతుంది. మరి కాసేపట్లో ప్రధాని మోడీ అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించబోతున్నారు. ఇటు నవ్యాంధ్ర నవ్యపథంలో పరుగులు పెడుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. 4,500 కోట్ల రూపాయలతో వ్యయంతో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో జోష్ కనిపిస్తోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో 2,200 ఎకరాల విస్తీర్ణంలో పీపీపీ విధానంలో జిఎంఆర్ సంస్థ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. తొలి దశలోనే ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్ భవిష్యత్తులో దశల వారీగా విస్తరించే అవకాశం ఉంది. 1,80,00,000 మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపకల్పన చేశారు నిర్వాహకులు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక సదుపాయాలతో రూపొందింది. 3,800 మీటర్ల పొడవైన రన్వేపై బోయింగ్ 777, బోయింగ్ 787, ఎయిర్బస్ 350 వంటి భారీ విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా నిర్మించారు. ప్రయాణికుల టెర్మినల్, అత్యాధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, కార్గో టెర్మినల్, పార్కింగ్ బేస్లు, భద్రతా వ్యవస్థలు, విశాలమైన కనెక్టివిటీ రోడ్లు వంటి అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో రవాణాపైన భోగాపురం ఎయిర్పోర్టు ప్రత్యేక దృష్టి సారించింది. తొలి దశలోనే ఏడాదికి 20,000 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ని ఏర్పాటు చేశారు. విశాఖ ప్రాంతంలోని ఔషధ పరిశ్రమలు, సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఎగుమతులకు భారీ ఊతమివ్వనుంది. ప్రారంభ దశలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి ప్రధాన నగరాలకు దేశీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మక భోగాపురం విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు.